అయితే దేవుడు ఏం చేసినా కూడా అంటే అమ్మ ఏం చేస్తుందంటే మనం ఏదైనా మనకు బాగా నచ్చింది అనుకోండి, అది డబ్బాల్లో దాచి మనకి ఇష్టం వచ్చినప్పుడు బాగా అడిగినప్పుడు ఇప్పుడు దాకైతే లేదు బట్ అలా పెడతారు. అలాగే మీకు ఈ సినిమా మదగజ రాజా అప్పుడు రిలీజ్ అయితే ఏమైంది తెలిసేది కాదు. ఇప్పుడు కరెక్ట్ గా ఈ పొంగల్ లడ్డు లాగా వచ్చింది. ఈ పొంగల్కి సంక్రాంతికి ఈ సినిమా ఏం లేదు వరువు ఇది ఇప్పుడు నిజంగానే ఒక తిరుపతి లడ్డు వచ్చింది. బట్ యా అయితే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కదా. మేము స్క్రీన్ మీద చూస్తేనే ఇంత పడిపడినవి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, హ్యూజ్ హిట్ మీకు. సో మరి ఆ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎనీథింగ్ ఏమైనా గుర్తున్నాయా? ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ సంతానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ అ ఫనీ క్యారెక్టర్ అండ్ సుందర్ సార్ సెట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రీగా క్యాజువల్గా ఉంటుంది. ఎవరికి ఎక్కడికి ఒక ప్రెషర్ ఉండలేదు. అంటే ఒక్క టైం కూడా సుందర్ సార్ వచ్చి వాయిస్ ఎక్కిపించి మాట్లాడే అవకాశమే లేదు. అంత సాఫ్ట్గా ఉంటారు ఆయన. లైక్ అన్ని ఒక కూల్ 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 అంతా ఒక చిల్ సెట్. సో దట్ ఐ రిమెంబర్ ద సెట్ వాస్ వెరీ వెరీ చిల్డ్ అవుట్ అండ్ ఎక్కడికి ఒక టెన్షన్ లేదు అదంట. అండ్ ప్లస్ సెకండ్ సినిమా అన్ని పెద్ద పెద్ద స్టార్లు, సంతానం గారు, మణివణన్ గారు, మనోబల గారు, అన్ని పెద్ద స్టార్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ there was no tension but everything is very chill. దీని గురించి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత తీసినా కానీ నేను అంటే మన ట్రైలర్ చూసి నేను చూసినా కలర్ఫుల్ అసలు అంటే ఇంత రిచ్నెస్ కానీ ఇంత క్వాలిటీ కానీ ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఒక జనరేషన్ మారుతున్నప్పుడు ఒక 10-12 ఇయర్స్ అంటే ఒక జనరేషన్ మారిపోద్ది కదా. ఈ సినిమా గురించి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇంతకాలం తర్వాత వచ్చినా కూడా ది క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, ద కలర్స్ దట్ అది యాక్చువల్లీ పూర్తిగా మేము రిచర్డ్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. హీ ఇస్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మళ్ళీ సాంగ్స్ అన్ని డిఐ చేసుకొని అని యూనో కరెంట్ గా అది ఒక టెక్నికల్ గా ఒక ఈ టైంలో వచ్చినా కూడా ఒక ఫ్రెష్ గా ఉండాలి చాలా వరకు పనిచేస్తారు. అయితే ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. విజయాంటి గారు అసలు దీంట్లో ఇది ఒక్కొక్క సాంగ్ అంత బాగుంటుంది. అంటే ఈ సినిమా కోసం చెప్పలేదు బట్ జనరల్ గా వచ్చి ఒక ఆల్బమ్ అయితే ఒక 1 సాంగ్ 2 సాంగ్స్ బాగుంటుంది. ఈ సినిమాలో మాత్రం అన్ని సాంగ్లు హిట్. దీంట్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు వినలేకపోతున్నాం కదా ఆయన మ్యూజిక్. ఇప్పుడు ఆయన కూడా యాక్టర్ అయిపోయాడు. అవును బట్ ఈ మొత్తం టీమ్ చూస్తే ఒక వింటేజ్ టీమ్ ఫీల్ వస్తుంది. బికాస్ సంతానం గారు వచ్చి ఇప్పుడు హీరో అయిపోయారు అండ్ హీఈస్ నాట్ డూయింగ్ కామెడీ ఎనీమోర్. And I was heroine kind of a content in this film. Then on top of it, Vijay Antony sir was a superb music director at that point of time. Sundar Sai garu emo ipudu Aran mana series loki vellipoyaru. So like this was, I think it's a real vintage cinema and both for Manivanan garu, Manobala garu, you know, it's like a tribute cinema laga అయిపోయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, హిట్ అవుద్ది. వరలక్ష్మి శరత్ కుమార్ అప్పుడు చూసి బాగుంది అని చెప్పేసి ఎవరన్నా మళ్ళీ గ్లామర్ రోల్స్ ఆఫర్ చేస్తే there's nothing wrong in doing గ్లామర్ అనేది గ్లామర్ గా చూడకూడదు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ బాడీ, యు ఆర్ వాంటింగ్ టు షో దట్ ఇస్ యువర్ విష్. అది బయట నుంచి పెద్దగా గ్లామర్ నాట్ గ్లామర్ అని నాకు నమ్మకం. అంటే నేను అనేది అది అంటే డోంట్ థింక్ అంటే వేరే విధంగా తీసుకోవడం కాదు, అంటే మీ బాడీ ఎక్స్పోజ్ అదంతా కాదు అనేది. బట్ కాకపోతే మనకు ఒక కంఫర్ట్ జోన్ ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అవును, ఇఫ్ యు ఆర్ ఒక వ్యక్తిగా మీరు కంఫర్ట్ అంటే మీరు చేయండి, లేదంటే చేయకూడదు. ఎస్ అంటే దీని వరకు వచ్చేసరికి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నా కానీ విలన్ గా ఉంటే మీరు అన్నట్టు ఎలా ఉన్నా కొంచెం చెబ్బీగా ఉన్నా ఏదన్నా నడిచిపోతుంది. బట్ ఇలాంటి రోల్స్ ఏంటంటే ఇప్పుడు ఫిట్ గా ఉండాలి కదా. సో అది ఒక చిన్న టాస్కే కదా. ఫుడ్ అయిన వరలక్ష్మికి శరత్ కుమార్ కి అది ఒక చిన్న టాస్క్. మంచి పని ఏంటంటే నేను ఇప్పుడు ఫిట్ గా ఉన్నాను, అప్పుడు కూడా నేను ఫిట్ గా లేదు, ఇప్పుడు ఇంకా ఫిట్ గా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు వస్తే నాకు హ్యాపీగా చేసుకుంటాను. ఆ టైంలో మంచి బబ్లీ టైంలో, బట్ ఆ టైంలో దట్ ఈస్ ద బాడీ ఇమేజ్. ఆ టైంలో చబ్బిగా ఉండేది, ఒక బబ్లీగా ఉండేది వచ్చి ఆ బాడీ ఇమేజ్. ఇప్పుడు అయితే ఆ ఫిట్నెస్ వచ్చింది.